ముఖ్యమైన విషయం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. పోలికల తర్వాత బాగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా పెద్దవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా. కుటుంబ సభ్యులలో లేదా ఉద్యోగంలో ఎక్కడైనా మన నుంచి ఎవరు ఏమి ఆశిస్తారో తెలుసుకోవాలి. తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఉంటే కొడుకు పట్ల తల్లి అభిప్రాయం ఎలా ఉంటుంది, భార్య అభిప్రాయం ఎలా, ఒక మగాడి పట్ల భార్య అభిప్రాయాలు ఎలా ఉంటాయి, తల్లి అభిప్రాయాలు ఎలా ఉంటాయి, ఇది పూర్తిగా భిన్నంగా ఉంటాయండి. ఆశ్చర్యకరంగా దాన్ని తిక్కన గారు విరాట పర్వంలో చెబుతాడు. ఒక సందర్భం ద్రౌపది చేత చెప్పిస్తాడు ఆ పద్యం. పాండవులు వనవాసానికి ఎడుతున్నారట. కుంతీదేవి ద్రౌపదీదేవి దగ్గరికి వచ్చి ఆవిడని పిలిచి, సహదేవుడిని పిలిచి, ఐదోవాడు చిన్నవాడు సహదేవుడిని పిలిచి, ఆ సహదేవుడు చెయ్యి ఈవిడ చేతిలో పెట్టింది. భర్త చెయ్యి భార్య చేతిలో పెట్టింది. మనకు శుభలేఖల్లో ఫలానా అమ్మాయిని ఫలానా అబ్బాయికి ఇచ్చి అంటారు. ఇప్పుడు అబ్బాయిని అమ్మాయికి ఇచ్చింది ఆవిడ. సహదేవుడు చేతిని ద్రౌపది చేతుల్లో పెట్టి, చిన్నపిల్లాడమ్మా జాగ్రత్తగా చూసుకోండి. ద్రౌపది నవ్వు చిన్నపిల్లాడా, వాడికి 10 ఏళ్ళు కొడుకున్నాడు. వనవాసానికి వెళ్ళే సమయానికి సహదేవుడు వయస్సు 40, నకులుడి వయస్సు కూడా అంతే, కవల పిల్లలు కాబట్టి. అర్జునుడి వయస్సు ఏడాది ఎక్కువ 41, భీముడు 42, ధర్మరాజు 43. లెక్కే, అంత లెక్క ఉంది. యుద్ధకాలానికి ధర్మరాజు వయస్సు 96, దాని ప్రకారమే కిందకి. ధర్మరాజు 125 ఏళ్ళు బతికాడు, 36 ఏళ్ళు పరిపాలన చేశాడు. 90 ఏళ్ళు వయస్సు, 36 ఏళ్ళు పైన పరిపాలన చేశాడు. ఆ వయస్సులోని లెక్కలు ఉన్నాయి. అదేం పక్కా అనుమానం, చరిత్ర కథ. చరిత్ర దాని ఏదో కట్టుకథ అని పొరపాటును కూడా అనుకోవద్దు. ఏది ఎక్కడ ఎంతకాలం జరిగిందనే లెక్కలు ఉన్నాయి పూర్తిగా, దాని పరిశోధనలు దాకా జరిగింది. అందుకే 40 ఏళ్ళ వాడు అప్పటికి. సహదేవుడు వయస్సు 40, కొడుకును కన్నాడు. ఎందుకంటే ఉప పాండవులు 5 ఉన్నారు. ఆయనకి శృతసేనుడు అని కొడుకున్నాడు. ఆ కొడుకుతో సహా అందరినీ యాదవుల దగ్గర పెట్టారు, శ్రీకృష్ణుడి దగ్గర పెట్టారు, మేనమావల ఇంట్లో అభిమన్యుడితో పాటుగా. అక్కడికి వెళ్ళారు. అప్పటికే 40 ఏళ్ళు కొడుకును కన్నాడు. ఆవిడ గురించి ఆవిడ ఏమంటుందంటే, కడుపసి బిడ్డ వీడు, తల్లి ప్రేమండి. కడుపసి బిడ్డ వీడు, ఒకటి కాదు అవునా నెరుగండు, ముందరెయ్యడ ఒక పాటెరుంగడు, ఎద ఎంతయు కోమలము ఎప్పుడైనా నేకుడు ఒక వింతుగాని తనకుంగల ఆకటి ప్రొద్దెరుంగడు, ఈ కొడికిటు ఒక కున్మనము గుందెడు నిన్గని జురడిల్లెడిన్. 40 ఏళ్లవాడు కడు పసిబిడ్డ. నవ్వులాటగా లేదు ఈ మాట. వాడే నవ్వుకుంటాడు, వాళ్ళ ఆవిడే నవ్వుకుంటుంది. కానీ ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. తల్లి మనస్సు అలాగే ఉంటుంది. వాడికి 70 ఏళ్ళు రాని 90 ఏళ్ళ తల్లి బతుకుంటే వాడి తలకాయ వాడికి ఏం తెలుసమ్మా అంటుంది. అంతే, ఏమి తెలియకుండానే 70 ఏళ్ళు పెరిగాడా. తల్లి ప్రేమ. కడు పసిబిడ్డ వీడు, పైగా పసి కూడా కాదు, కడు పసి. ఒకటి కాదు అవునా నెరుగండు. ఎంత అమాయక చక్రవర్తి అంటే, ఏదైనా విషయం చెబితే అవును కాదనడం కూడా తెలియదుట. సహదేవుడు షట్శాస్త్ర పండితుడు. పాండవులందరిలోకి మేధావి ఎవరు, పండితుడు ఎవరంటే సహదేవుడు. ధర్మరాజు ఒక సందర్భంలో అంటాడు వేణీ సంహార నాటకంలో, వయస్సు చేత నువ్వు నాకు తమ్ముడు అయ్యావు కానీ పాండిత్యం వల్ల నువ్వు నాకు గురువురా అంటాడు. అంత శాస్త్రవేత్త. నీతి శాస్త్రాన్ని సహదేవుడే రచించాడు. అందుకని అంత శాస్త్రవేత్తను పట్టుకుని అవును కాదనడం తెలియదు. తల్లి ప్రేమ అంతే, ఎంత చదువు వచ్చినా అలాగే ఉంటుంది. ముందరయ్యడా ఒక పాటేరుంగడు. ఇదివరకు ఎప్పుడు ఏ కష్టాలు పడలేదాం. పడకపోవడం ఏంటండి, పాండవుల బతుకు పుట్టింది మొదలు కష్టాలే. పుట్టగానే తండ్రి పోయాడాయే. 13 ఏళ్ళు అక్కడ అనాన్నయితంలో పడ్డ. తర్వాత వచ్చి ధృతరాష్ట్రుడి ఇంట్లో చేరారు. వీళ్ళు మొత్తం విషం పెట్టారు వనభోజనం పేరు మీద, చాప చుట్టు కట్టేశారు, లక్క ఇంట్లో పెట్టి అంటించేశారు. వాళ్ళు పడిన కష్టాలు తప్పితే సుఖాలు ఎక్కడ ఉన్నాయండి అసలు. ఇన్ని కష్టాలు ఆవిడ కూడా పడింది. కానీ తల్లి మన జీవితంలో మనకేమనిపిస్తుందంటే, ఇప్పుడు వచ్చిన కష్టం గొప్పదిగా ఉంటుందండి, దారుణంగా. పూర్వం అనుభవించిన పెద్ద కష్టం చిన్నదిగా ఉంటుందండి. జీవితం అంతే. ఇప్పుడు వచ్చిన చిన్నదే అది, కానీ పూర్వం వచ్చింది ఇంతకంటే పెద్దది. అయినా సరే అది అయిపోయింది, వెళ్ళిపోయింది. కాబట్టి ఏదో అప్పుడు అంటే తట్టుకున్నాం, ఇప్పుడు దీన్ని తట్టుకోవడం కష్టం. అది పర్వాలేదు, ఇది తట్టుకోవచ్చు. మాట్లాడకుండా ఊరుకుంటే అనేది తట్టుకోవచ్చు. దాని గురించి ఆలోచిస్తుండవు. తలనొప్పి వచ్చింది, తలనొప్పి అనకూడదు. తల ఉన్న వాళ్ళకే నొప్పి వస్తుంది, తల లేని వాళ్ళకి రాదు. చేసింది మనమే కదా. వీలైతే తమ్ముడు కూతుర్ని ఇచ్చి కూడా చేశాం కదా. అయినా సరే గొడవే. ఎందుకంటే ఈ అత్తలో ఉండేది ఏమిటి అంటే అహం. నా పెత్తనం. నన్ను చూడట్లేదు. నాకు ఇదివరకు బయటికి వెడితే చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పట్లేదు. చెబితే ఏం, చెప్పకపోతే నీకేం ఫోటో తీస్తావా, సెల్ఫీ దిగుతావా? కానీ చెప్పలేదు. ఇప్పుడు వాడు చెప్పట్లేదు. మేమైతే అంత చెప్పేవాళ్ళు, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఈ సాగతీతలు అనవసరం అండి. కుంతీదేవిలాగా హాయిగా ఆ చేతుల్లో పెట్టేసి నమ్మేస్తే అయిపోయింది పద్యం. ఈ పద్యం దయచేసి గుర్తుపెట్టుకోండి. తిక్కన గారిని ఉభయ భాష ఉభయ కవిమిత్రుడు అని ఎందుకన్నారో ఈ పద్యం వల్ల తెలుస్తుంది. ఇందులో వాడిన పదాలు మీరు గమనించండి.
కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా నెరుగండు ముందరయ్యడ ఒక పాటెరుంగడు ఎద ఎంతయు కోమలము ఎప్పుడైనా నే కుడువగ పిలుతుగాని తనకున్గల ఆకటి వృద్ధెరుంగడు ఈ కొడుకిటి ఓకకున్ మనము గొందెడు నిన్గని ఓరడిల్లిడను. ఒక్క సంస్కృత పదం లేదండి, అన్నీ అచ్చ తెలుగు మాటలే వాడాడు. అది భాషా పాండిత్యం అంటే. కోమలం అనే ఒక్క మాట తప్ప మిగిలినవన్నీ అచ్చ తెలుగు మాటలు, సంస్కృతం నుంచి వచ్చినవి కాదు. సంస్కృత ప్రౌఢమైన భాష వాడాల. ఎందుకంటే తల్లి ప్రేమ చాలా మృదువుగా ఉంటుంది, దాన్ని అచ్చ తెలుగులోనే చెప్పాలి, సమాసాల్లో చెప్పేయకూడదు. అంత ఔచిత్యం పాటిస్తాడు. ఆ తర్వాత ద్రౌపదీదేవి ఆ సమాధానంగా చెబుతూ తర్వాత భీముడి దగ్గర ఉంటుంది. సహదేవుడేమో సామాన్యుడా అని సహదేవుడి గురించి చెబుతుంది భార్య. భార్య అభిప్రాయాలు ఎలా ఉంటాయో చూడండి భర్త గురించి. అంటే ఎలా ఉండాలి అని భర్త అనుకుంటుందో అదే చెబుతుంది, ఉన్నా సరే లేకపోయినా సరే. ఇలా ఉండాలనుకుంటున్నామనే మాటను ఆడవాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తారంటే మా ఆయన ఇలా ఉంటాడంటారు. ఉంటాడు అంటే ఉండమని అర్థం. అంతే, వాళ్ళు అలా చెప్తారంటే ఆ లక్షణాలు కావాలి. ఆ లక్షణాలు ఏమిటా? అప్పుడు భజ్యం చూడండి ఆయన ఎలా రాశాడు, ద్రౌపది ఎలా మాట్లాడుతుందో. ఆ రూపం అవికారము, ఆ భుజబలం అత్యంత నిర్గర్వము, ఆ శూరత్వంబు దయారసానుగతము, ఆ శుంభత్క్రియాజ్ఞానము, ఆర్యారంభ ప్రతికూలవాదరహితంబు, ఆ ఈగి సమాన విస్తారోదాత్తము, మాద్రి పిన్న కొడుకు ఏతన్మాతృడే చూడగన్. ఇందులోనండి ఆ మాటలు చూడండి. ఆ రూపం అవికారము, ఆ రూపం అవికారం పూర్వకాలపు అభివ్యక్తి. మా ఆయన అందంగా ఉంటాడు. అవికారం అంటే వికారము కానిది అని అర్థం చెప్పకూడదు. తెలుగు మాస్టర్కి తెలుగు రాదంటారు. సంస్కృత పదంలో అవికారము అంటే అర్థం అందమైనది అని అర్థం, వికారము కానిది అని నెగిటివ్ చెప్పకూడదు. ఆ అభివ్యక్తి అలా ఉండేది. ఆ రూపం అవికారం. మా ఆయన చాలా అందమైన వాడు. తల్లి పద్యంలో ఎక్కడ అందాన్ని గురించిన ప్రస్తావన లేదు. ఆవిడకి అనవసరం, కాకి పిల్ల కాకికి ముద్దు. ఒక కాలు లేకపోయినా సరే తల్లి ఏముంటుందంటే లేకపోయింది, ఒక్క కాలుతోనే అన్ని పనులు చేస్తాడు మా వాడు దేవుడు ఉంటుంది అంతే. భార్య అలా ఒప్పుకోలేదు. అమాయకుడు ఉంటుంది, భార్య అలా ఒప్పుకోలేదు. తెలివితేటలు ఉండాలి. అందుకని మా ఆయన చాలా అందమైన వాడు, భార్యకు అందం అవసరం, కాపురం చేసేవాడు. ఆ భుజబలం అత్యంత నిర్గర్వము. మా ఆయనకి గొప్ప భుజబలం ఉంది కానీ గర్వం లేదు. అంటే భుజబలం ఉండడం, బయట వాళ్ళని ఎదిరించడం అదంతా భార్య కోరుకుంటుంది. ఇంటికి వచ్చి ప్రదర్శించకూడదు ఆ గర్వాన్ని. ఆ రౌడీయిజం ఏదో బయట, ఇంట్లో కాదు ఇక్కడ. భుజబలం ఉంది, పరాక్రమం ఉండవేరు, తెలివితేటలు ఉండవేరు. గర్వం ఉంటే ఏమవుతుంది? సహించలేదు. ఎందుకంటే బయట ఎక్కడో అవమానం జరుగుతుంది ఈ గర్వం కారణంగా. అందుకని చాలా గొప్పవాడే కానీ కొంచెం అహం ఉందని బాధపడుతుంది మనస్సులో. అందుకని ఆయన గర్వం లేదు. ఆ శూరత్వంబు దయారసానుగతము. ఆయన మంచి శూరుడు, కానీ అవసరమైతే దయ చూపించగలడు. ఎప్పుడు శూరత్వం ఉన్నవాడే దయ చూపించాలి. చేతకాని వాడు దయ చూపించడం ఏంటి? చేతకాదు కాబట్టి చూపిస్తాడు. నేను ఏమైనా చేయగలను కానండి వదిలేసాను అనొద్దు. చేయలేక వదిలేసావు మాకు తెలుసు. పైగా ఇంకో చిత్రంగా ఉంటుంది మన సమాజంలో మాట, కర్మను వాడే పోతుంది, ఎవడూ పోవడం, మనం పోయేలా చెయ్యాలి. వెర్రి మాటలు చెప్పద్దు ఇక్కడ, చేతకాంతాన్ని మాట్లాడతారు. వాడి కర్మను వాడు పోవడం ఏంటండి? మన కర్మనే వాడు పోవాలి. క్రియకి ప్రతిక్రియ ఉండి తీరాలి ఖచ్చితంగా. ఎందుకని సహిస్తున్నాం దాన్ని మనం? చేతకాక ఆ చేతకాంతాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేక కొన్నాళ్ళకి వాడే అవుతాడని. వాడికి ఒక 10 ఏళ్ళు అయ్యాక వాళ్ళ ఇంట్లో దుర్ఘటన ఏదైనా జరిగితే అదిగో అప్పుడు మనకు కొట్టిన దెబ్బ, ఇది ఇంతకంటే చేతకాంతానం ఇంకోట్లేదు. నీ కొట్టిన దెబ్బకి 10 ఏళ్ళకి సమాధానం, అది కూడా భగవంతుడు చెబుతాడు, నువ్వు చెప్పవు. ఇది పౌరుషం కాదండి. ఖచ్చితంగా మనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు తిరగబడి తీరాల్సిందే. దాని సంగతి ఏమిటో తేల్చుకోవాల్సిందే. అది ఏ జాతి వాళ్ళకైనా, ఏ కులం వాళ్ళకైనా, ఏ మతం వాళ్ళకైనా ఆ పౌరుషం ఉండవలసిందే. సహనం ఎప్పుడు అంటే మనం సమర్థత ఉండి చేయగలిగి ఉండి, అవతల ఏ ఆడదో వచ్చి కాళ్ళ మీద పడినప్పుడు లేదా ఆయనే వచ్చి క్షమించమని కోరినప్పుడు వదిలేస్తాం, అది వేరే విషయం. అది రాజలక్షణం అది. అందుకని మా ఆయన సమర్థుడు, శూరత్వం, దయారసానుగతము. పరాక్రమం ఉన్నా కూడా క్రూరంగా ఉండకూడదు. బయట తగాదాలు ఎన్ని పెట్టుకున్నా ఏం చేసినా పర్వాలా, ఇంటికి వచ్చేసరికి దయగా ఉండాలి. పైగా ఆ మాటలు ఎక్కడ చెప్పి లేపేశాను, ఈ మాటలకి సంసారంలో పనికిరావు. ఇక్కడ ఆవిడ భయపడిపోయి దీన్ని కూడా లేపేస్తాడేమో అనుకుంటాడు. అన్ని అవసరం లేదు అవన్నీ. ఆ శూరత్వం